బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముగిసింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. రేపు శాసనసభ శాసన మండలిలో కృష్ణా జలాలు నీటిపారుదల అంశాలపై ఏం మాట్లాడాలన్న దానిపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు? ప్రసన్న సుదీర్ఘంగా 2 గంటల పాటు ప్రజెంటేషన్ కొనసాగింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత బట్టి విక్రమార్క, ఇటు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ 2 గంటల పాటు ప్రజెంటేషన్ కొనసాగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రజెంటేషన్ అంతా కూడా కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. గత 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా తీసుకెళ్తున్న అవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా గూగుల్ మ్యాప్ ద్వారా ఎమ్మెల్సీలకు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు వివరించడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలోనే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 68% తెలంగాణకు నీటి పంపకంలో వాటా ఉంది. ఈ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తర్వాత 38% పడిపోయిందనేది స్పష్టంగా ప్రజెంటేషన్లో ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేపు అసెంబ్లీలో నీటిపారుదల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. రేపు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ఎట్లా తిప్పికొట్టాలనే దాని మీద ఒక స్పష్టంగా ఎమ్మెల్యేలకు వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ ప్రజెంటేషన్ ద్వారా. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫల్యము, మేడిగడ్డ కుంగిపోయే ప్రమాదంలో ఉంది, లక్షల కోట్లు వృధా అయిపోయినాయి. అవన్నీ కూడా ప్రజల ముందుకు ఇప్పటికే ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎక్కడైతే కాళేశ్వరం అవినీతి బయటపడుతుందోనని భయంతోనే ఇటు అసెంబ్లీకి రావడం లేదు, అటు కాళేశ్వరంని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా కృష్ణా జలాల పంపకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ పెద్ద డ్రామాని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ప్రజెంటేషన్ జరిగిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందే మహేష్ కుమార్ గౌడ్తో మనము మాట్లాడినప్పుడు కూడా అదే వివరించడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ జరిపినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, అట్లనే ఏదైతే చేసినటువంటి సంక్షేమ పథకంలో జరిగిన కమిషన్ల సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నింటినీ సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి, ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలనేది ఈ ప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే కీలక శాఖల మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 2 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు కూడా ప్రజల ముందు ఉంచింది. ఒకటి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసింది. 2 విద్యుత్ శాఖకు సంబంధించి ఆ డిస్కమ్లు ఎంత తప్పులో ఉన్నాయనేది 2వ శ్వేతపత్రం విడుదల చేసింది. ఇప్పుడు మరొక కీలక శాఖ ఏదైతే ఉందో ఆ కీలక శాఖ మీద రేపు నీటిపారుదల శాఖ మీద రేపు శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచబోతున్నారు అసెంబ్లీ వేదికగా. దీని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల్లోకి వెళ్ళాలి అనేది అయితే స్పష్టంగా ఈ ప్రజెంటేషన్లో అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాక్షేత్రంలోకి ఈ అంశాలన్నింటినీ తీసుకెళ్ళాలి, ప్రజల ముందు ఉంచాలి. మనం చేసే ప్రతి పని ప్రజలకు అర్థమవ్వాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పాలన మనం అందించే విధంగా అందరు కూడా దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి గత 10 ఏళ్ల కేసీఆర్ అవినీతి అక్రమాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటిని తిప్పికొట్టాలి. సమగ్రంగా ఆలోచనలతో, సమగ్రమైన ఏదైతే ఆధారాలతో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్సీ కానీ ఒక అన్ని ఆధారాలతో విశ్లేషణాత్మకంగా మాట్లాడే విధంగా కూడా ఈ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు అందరికి కూడా ఒక అవగాహన కూడా వచ్చిందనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ వెంకట్, రైట్, థ్యాంక్ యూ.